Hi, this is Martha. This is Maria. We both are Speech pathologists, audiologists, psychologists, nutrition and health educators. ఈ రోజు వీడియో ఏంటి అంటే సౌండ్ ప్రొడక్షన్ అన్నమాట. ఏం సౌండ్ ప్రొడక్షన్? సౌండ్ ప్రొడక్షన్. సో ఈ వీడియోలో కూడా మరియా మ్యామ్ బేబీ, సో నేను నా బేబీకి చేయిస్తుంటే మీరు ఈ వీడియో చూసి మీ బేబీకి ఎలా చేయించాలో మీరు రిలేట్ చేసుకోండి, అలా ఫాలో అయిపోండి. ఓకే, రైట్. సో ఫస్ట్లీ ఏంటి అంటే సౌండ్ ఏ ఏజ్ కి కిడ్ చెప్పడం స్టార్ట్ చేస్తాడు అంటే 3 years నుంచి. అలాగా మోస్ట్ ఆఫ్ ద కిడ్స్ 4 years లోపు అయితే సౌండ్ ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తారనమాట. అంటే సౌండ్ యూస్ చేస్తారు, వాళ్ళ లాంగ్వేజ్ లో కానీ స్పీచ్ లో కానీ చేయగలుగుతారు, చెప్తారు. 4 years వరకు అయితే వచ్చేస్తుంది ఈ సౌండ్. సో సౌండ్ ఏంటి అంటే వీలార్ సౌండ్. వీలార్ సౌండ్ అంటే అనండి మ్యామ్. ఈ సౌండ్ అనేది బ్యాక్ ఆఫ్ ద థ్రోట్ నుంచి అవుతుంది. అంటే వీలార్ అంటే ఇక్కడ చూడండి, వెనకాల మనకి సాఫ్ట్ ప్యాలెట్ ఉంటుంది, లోపల అక్కడ సాఫ్ట్ ప్యాలెట్ ఉంటుంది. వీలం ఆర్ సాఫ్ట్ ప్యాలెట్ అక్కడ నుంచి వచ్చే సౌండ్ కాబట్టి దీన్ని వీలార్ సౌండ్ అంటూ ఉంటాం. కిడ్స్ ఏం చేస్తూ ఉంటారంటే వీలార్ ఫ్రాంటింగ్ చేస్తారు. అంటే సౌండ్ చేయకుండా సౌండ్ చేస్తారు. సౌండ్ ఎక్కడి నుంచి? ముందు నుంచి చేస్తారు. అంటే ఈ టంగ్ అనేది పైకి తీసుకెళ్ళిపోయి అంటారు. దిస్ ఈస్ కాల్డ్ as వీలార్ ఫ్రాంటింగ్. కాకపోతే సౌండ్ చేయడానికి మనకి బ్యాక్ ఆఫ్ ద థ్రోట్ నుంచి, బ్యాక్ ఆఫ్ ద టంగ్ నుంచి ప్రొడ్యూస్ చేయాలి ఆ సౌండ్ అనేది. సో ఈ వీడియోలో తెలుసుకుందాం. నేను చాలా వేస్ చెప్తాను మీకు ఎలా సౌండ్ చేయించాలో. ఫస్ట్ థింగ్, మనం న్యాచురల్గా సౌండ్ దగ్గుతున్నప్పుడు చేసేస్తాం అన్నమాట. సో స్పెసిఫిక్గా నా కిడ్ని నేను సౌండ్ నేర్పిస్తానా అని చెప్పి కూర్చోపెట్టినప్పుడు నేను కఫ్ చెయ్యి, దగ్గు అని చెప్తాను. దగ్గు నాన్న, చూడండి ఎక్కడి నుంచి వస్తుంది? బ్యాక్ ఆఫ్ ద టంగ్ నుంచే సౌండ్ వస్తుంది, ఇక్కడ నుంచి. ఓకే, కఫింగ్, కఫ్ ట్రిక్ అనొచ్చు మీరు దీన్ని. ఫేక్ కఫింగ్ చేయించినప్పుడు ఏంటి అంటే ఓకే ఇక్కడ నుంచి సౌండ్ రావాలా అన్న అవేర్నెస్ పెరుగుతుంది. ఆ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మనం ఒకసారి దగ్గునానా, దగ్గి అని అంటాం అనమాట. వేరియస్ వేస్ చెప్తాను. కొంతమంది ఒక టెక్నిక్ తోనే సౌండ్ నేర్చేసుకుంటారు, కొంతమంది అన్ని టెక్నిక్స్ ఫాలో అయితే సౌండ్ నేర్చుకుంటారు. అలా వేరీ అవుతుంది కిడ్కి. సో ఆల్ టెక్నిక్స్ యూస్ చేయండి. నెక్స్ట్ లయన్ రోరింగ్ అన్నమాట. లయన్ రోరింగ్. ఈ లయన్ రోరింగ్ ఎలా అంటే 2 చేతుల్లా పెట్టి ఇలా అన్నప్పుడు ఆ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది? బ్యాక్ ఆఫ్ ద థ్రోట్, బ్యాక్ ఆఫ్ ద టంగ్ ఇక్కడి నుంచి వస్తుంది. ఇక్కడ బ్యాక్ ఆఫ్ ద థ్రోట్ నుంచి వస్తుంది. ఒకసారి అనండి మళ్ళీ ఇలా రోల్. లయన్ రోరింగ్ కదా. సో అలా అవేర్నెస్ ఈ లయన్ రోరింగ్ టెక్నిక్ నుంచి నేర్పిస్తాం. చాలా మంది కిడ్స్కి ఈ లయన్ రోరింగ్ ఏదైతే ఉందో దీంతోనే సౌండ్ ప్రొడక్షన్ నేర్చేసుకుంటారు చాలా మంది కిడ్స్. దిస్ ఇస్ సెకండ్ టెక్నిక్ దట్ వీ కెన్ ఫాలో. ఎస్. థర్డ్ టెక్నిక్ ఏంటి అంటే మిర్రర్ చూపించి మనం ప్లేస్మెంట్ చూపిస్తాం కిడ్స్ కి. ఒక మిర్రర్ తీసుకుందాము. నాన్న చూడు, మిర్రర్, మౌత్ ఓపెన్ చేయి, మౌత్ ఓపెన్ చేయి. ఎక్కడి నుంచి సౌండ్ రావాలి మనకి? బ్యాక్ ఆఫ్ ద థ్రోట్, బ్యాక్ ఆఫ్ ద టంగ్, అక్కడి నుంచి రావాలి. టంగ్ పైకి పెట్టకూడదు, ఓకే? పైకి లేపకూడదు. అను. టంగ్ ఇక్కడికి టచ్ అవ్వకూడదు పైన, ఓన్లీ కిందే ఉండాలి టంగ్, ఓకే? దిస్ ఇస్ థర్డ్ టెక్నిక్ అన్నమాట. మిర్రర్ చూపించి ప్లేస్మెంట్ మనం చూపిస్తాము. బ్యాక్ నుంచి రావాలి అన్న ప్లేస్మెంట్ చూపిస్తాము. ప్లేస్మెంట్ చూపించుకుంటూ ఇక్కడ ఇలా టచ్ కూడా చేస్తే ఈ క్యూ అనేది క్యూ అనేది హెల్ప్ఫుల్ అన్నమాట. ఓకే నాన్న. నెక్స్ట్ ఫోర్త్ టెక్నిక్ ఏంటి అంటే టంగ్ డిప్రెసర్ నేను యూస్ చేస్తాను. అంటే
ఫస్ట్ 3 టెక్నిక్స్ కూడా కిడ్ అర్థం కాలేదు, క ప్రొడక్షన్ నేర్చుకోలేదు. 4th టెక్నిక్ డెఫినెట్లీ క ప్రొడక్షన్ చేస్తాడు, క సౌండ్ చెప్పగలుగుతాడు. నానా ఓపెన్ యువర్ మౌత్. క అన్నానా? చూడండి, ఇప్పుడు నేను క అనమన్నా కానీ కిడ్ ఏమంటున్నాడు? త అంటున్నాడు. క అన్నానా? అంటే వీలర్ సౌండ్ చెయ్యాలి, కాకపోతే వీలర్ ఫ్రాంటింగ్ చేసేస్తున్నాడు. సో ఇప్పుడు ఏం చేస్తాను, 4th టెక్నిక్లో టంగ్ డిప్రెసర్తో నేను నాన్న మౌత్ ఓపెన్ చెయ్యి. కా అన్నానా? కాను. ఫైనలీ కిడ్ ఈస్ ఏబుల్ టు డూ విత్ ద హెల్ప్ ఆఫ్ టంగ్ డిప్రెసర్. 100% ఇది ఏ కిడ్ అయినా చేస్తాడు, ఎనీ చైల్డ్. ఓకే, క అన్నానా? క అన్నానా? చూడండి, ఇప్పుడు మళ్ళీ త అంటున్నాడు. అంటే టంగ్ డిప్రెసర్ పెడుతున్నప్పుడు క అంటున్నాడు, జస్ట్ ఇప్పుడే క అనడం స్టార్ట్ చేశాడు కాబట్టి ఆ సౌండ్ అనేది స్టెబిలైజ్ అయిపోలేదు. అంటే క సౌండ్ వచ్చినప్పుడు నేను ఆటోమేటికలీ బ్యాక్ ఆఫ్ ద టంగ్ నుంచి చేసేయాలి సౌండ్ అనేది కిడ్కి ఎస్టాబ్లిష్ అయిపోలేదు. ఆ పాయింట్ ప్రాక్టీస్ అవ్వలేదు. దీనికి గ్రాడ్యువలీ ప్రాక్టీస్ అవసరము. కాకపోతే టంగ్ డిప్రెసర్ పెట్టినప్పుడు వెంటనే క సౌండ్ కిడ్ అంటాడు. దీన్ని టంగ్ని జెంట్లీ ప్రెస్ చేయాలి కిందకి. మనం ప్రెస్ చేసినప్పుడు ఏంటి, ఈ టంగ్ ఆల్వియోలర్ రిడ్జ్ అంటే ఇక్కడికి టచ్ అవ్వదు. అలా టచ్ అవ్వనప్పుడు త సౌండ్ రాదు, అప్పుడు క సౌండ్ వస్తుంది. వెరీ గుడ్. క ఇప్పుడు తీయంగానే క సౌండ్ చేయనానా అన్నామనుకోండి, అప్పుడు కూడా టంగ్ అలవాటు పడిపోయింది క సౌండ్కి పైన టచ్ చేయడం, కాబట్టి మళ్ళీ త అనొచ్చు. ఇలా ప్రాక్టీస్ మీరు డైలీ చేస్తూ 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 ఉండగా ఇప్పుడు క సౌండ్ అన్నానా, చాలా ప్రాక్టీస్ తర్వాత మౌత్ ఓపెన్ చేయి, క సౌండ్ అను, అలా అంటారనమాట. ఓకే, సో దిస్ ఈస్ ద 4th టెక్నిక్. సో 5th టెక్నిక్ ఇస్ సమ్వాట్ రిలేటెడ్ టు 4th అనమాట. అంటే టంగ్ డిప్రెసర్తో మనం టంగ్ జెంట్లీ ఎలా ప్రెస్ డౌన్ చేస్తామో బైట్ బ్లాక్స్ యూజ్ చేస్తాం. చూడండి, ఇక్కడ ఏం చేస్తానంటే 2 బైట్ బ్లాక్స్ తీసుకుంటా. 2 బైట్ బ్లాక్స్కి మౌత్ వైడ్గా ఓపెన్ అవుతుంది కాబట్టి పెట్టినప్పుడు మౌత్ ఓపెన్ అవుతుంది, టంగ్ ఆటోమేటికలీ బ్యాక్ ఆఫ్ ద థ్రోట్కి వెళ్ళిపోతుంది. పైకి పెట్టే ఛాన్స్ కూడా ఉండదన్నమాట కిడ్కి. నాన్న ఓపెన్ చెయ్యి పెద్దగా. క చెప్పు, క. చూడండి, ఇప్పుడు మౌత్ కంప్లీట్లీ ఓపెన్ పొజిషన్లో ఉంది. టంగ్ పైకి వెళ్ళి టచ్ అయ్యే ఆప్షన్ అసలు కిడ్కి మనం ఇవ్వలేదు. బైట్ బ్లాక్తో మౌత్ వైడ్ ఓపెన్ అయిపోయాక క సౌండ్ ఆటోమేటిక్లీ రావాల్సిందే. క చెప్పినానా? వెరీ గుడ్. ఓకే, జెంట్లీ బైట్ బ్లాక్స్ తీసేయండి. దిస్ ఈస్ ద 5th టెక్నిక్. నేను ముందు చెప్పినట్టు ఆల్ ద టెక్నిక్స్ అన్నీ యూస్ చేయొచ్చు. 1-2 టెక్నిక్స్తోనే మీ కిడ్కి క సౌండ్ వచ్చేయచ్చు. ఆల్ ద టెక్నిక్స్ కూడా ఫర్ ప్రాక్టీస్ మీరు చేయించవచ్చు. సో 6th టెక్నిక్ ఏంటి అంటే కాంట్రాస్టింగ్ సౌండ్స్ మనం యూస్ చేయాలి. అప్పుడు కిడ్ క సౌండ్ అసలు డిఫరెన్స్ ఏంటి, ఎందుకు ఇంత చేపిస్తున్నారు నన్ను, డిఫరెన్స్ తెలియాలి అంటే వేరే సౌండ్ని మనం యాడ్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ స సౌండ్ ఉంది, ఇక్కడ క సౌండ్ ఉంది. నేనేం చేపిస్తా కిడ్ని, నాన్న అను, ఇప్పుడు ఖ అను, ఖ. వెరీ గుడ్, గుడ్ జాబ్. సో ఇలా కాంట్రాస్టింగ్ సౌండ్స్ మనం యూస్ చేసినప్పుడు డిఫరెన్షియేట్ చేయగలుగుతాడు ఈ సౌండ్కి ఈ సౌండ్కి డిఫరెన్స్ ఏంటి అని. ఇప్పుడు స సౌండ్ ఫ్రంట్ ఆఫ్ ద మౌత్ నుంచి అవుతుంది, క సౌండ్ బ్యాక్ ఆఫ్ ద మౌత్ నుంచి అవుతుంది. సో ఇట్ ఈస్ వెరీ డిఫరెంట్, కాంట్రాస్టింగ్ అనమాట ఈ సౌండ్స్. ఇలా యూస్ కాంట్రాస్టింగ్ సౌండ్స్. ఇప్పుడు 7th టెక్నిక్ ఎప్పుడు యూస్ చేయాలి అంటే వచ్చేసింది క సౌండ్ ప్రొడక్షన్ ఇంకా బెటర్గా రావాలి అన్నప్పుడు పప్పెట్ ప్లే. ఇది పప్పెట్. ఓకే, ఈ పప్పెట్కి క సౌండ్ ఒక్కదానికే ఈ పప్పెట్ రియాక్ట్ అవుతుంది. ఓకే, అలా మోడల్ చేసి చూపిస్తా చూడండి. ఇప్పుడు క సౌండ్ చేసినప్పుడు ఈ పప్పెట్ హ్యాపీ అయిపోతుంది, జంప్ చేస్తుంది. ఖ స అయ్యో ఏం రియాక్షన్ లేదు, హ్యాపీ లేదు. మనం ఏం చేయాలి, పప్పెట్ హ్యాపీ అవ్వాలంటే క సౌండ్ చేయాలి కదా.
happy. Ka, happy. Ka, happy. Ha 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 ha. Very happy. Lion. No, sad. చాలా సాడ్ ఉంది. లా లా లా. పపెట్ లా లా. వెరీ సాడ్. హ్యాపీ అవ్వాలంటే ఏం చెప్పాలి? కార్. హ్యాపీ. హా 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 హా. వెరీ హ్యాపీ. కార్. క క క క కార్. క క క క కార్. ఇంకోటి ఏదో దొరికింది నాకు. ఏంటిది? కార్. హా 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 హా. హ్యాపీ. కార్. కార్. హ్యాపీ. హా 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 హా. వెరీ హ్యాపీ. క క చెప్పు. క కార్. Car. వెరీ హ్యాపీ. కైట్. వెరీ హ్యాపీ. ఇలా అనమాట. ఈ ఆల్ టెక్నిక్స్ యూస్ చేసి డెఫినెట్లీ ప్రొడక్షన్ మన కిడ్స్కి మనం నేర్పించగలుగుతాం. డెఫినెట్లీ దే విల్ స్టార్ట్ సేయింగ్ ప్రాక్టీస్ అవసరం. ఇప్పుడు నేను ఒక వీడియోలో నేను చెప్పినప్పటికీ మీకు 1 month పట్టచ్చు, 2 months పట్టచ్చు, లేకపోతే 3 months పట్టచ్చు. దట్స్ ఫైన్. ఇవి మీరు యూస్ చేస్తే డెఫినెట్లీ అది మీకు వర్క్ అవుతుంది, రిజల్ట్స్ కనిపిస్తాయి. 100% మీ కిడ్ ఇంప్రూవ్ అవుతారు. షాల్ వి వైండ్ అప్ ద వీడియో? Yes. ఓకే, bye bye. That's all for today. See you again. In the next video. Take care until then. Bye guys. Love you all. Bye.